కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రష్మిక పుష్ప 2లో శ్రీవల్లిగా పెర్ఫార్మెన్స్ రోల్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీలోకి అడుగుపెట్టింది. సెట్స్ పై ఉన్న మైసాలో యాక్షన్ బరిలోకి దిగింది. ఇక బ్యాలెన్స్ ఉన్న విలనిజాన్ని కూడా చూపించడానికి రెడీ అయింది. ఏ సినిమాలో నెగటివ్ రోల్ పోషిస్తుందో చూసేద్దామా. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే యాక్ట్ చేస్తోంది అంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఉన్నారని ప్రచారం జరుగుతుందే కానీ అఫీషియల్ గా జాన్వీ పేరు ప్రకటించలేదు. లేటెస్ట్ గా రష్మిక పేరు తెరపైకొచ్చింది. ఈ నెలలోనే రష్మిక రాక సెట్స్ లోకి అడుగు పెడుతోందని, లేడీ విలన్ గా కనిపిస్తోందంటూ రకరకాల కథనాలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు నెగిటివ్ రోల్ చేయని రష్మిక ఫస్ట్ టైం బన్నీతో ఢీ కొడుతోంది. పుష్ప 2, చావాతో హిందీలో వరుస హిట్స్ కొట్టిన రష్మిక సికందర్, ధామా, కాక్టైల్ 2తో వరుస ఫ్లాపులు చూసింది. దీంతో హిందీలో మరో ఛాన్స్ దక్కలేదు. పుష్పతో హిందీ హిట్ కొట్టినట్లు మళ్లీ బన్నీ మూవీ రాకాతోనే సక్సెస్ చూస్తుందేమో మరి.